రైట్. ప్రస్తుతం చూసుకుంటే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలోని ఉద్రిక్తతలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఇంధన కొరత అలాగే గ్యాస్ మొత్తానికి పెట్రోల్ అలాగే గ్యాస్‌కి సంబంధించిన కొరత అయితే ఏర్పడుతుంది అని చెప్పేసి ఒక అభద్రతా భావంతోనే ప్రజలందరూ కూడా బ్రతుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పెట్రోల్ ఒక పక్క ఉంది, మనకి నిల్వలున్నాయి. ఒక ఎక్కడైనా కూడా ఒక 40, 45 డేస్‌కి సరిపడా నిల్వలుంటాయి అని చెప్తున్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా పూర్తిగా పెట్రోల్ బంకుల దగ్గర అలాగే గ్యాస్‌లు గూడాను ఒకరి తర్వాత అంటే ఆల్రెడీ సిలిండర్స్ 2 ఉన్నా గూడా మళ్ళా ఎక్కడి నుంచో ఖాళీ సిలిండర్స్ తీసుకొచ్చి వాటిని బుక్ చేయడము, ఒక్కొక్కరు ఇంట్లో 2, 3 సిలిండర్స్ పెట్టుకోవడము, అలాగే పెట్రోల్ ఉన్నప్పటికీ గూడా ట్యాంక్స్ ఫుల్ చేయించుకోవడము, మళ్ళా పెద్ద పెద్ద క్యాన్స్ తీసుకొనొచ్చి పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్‌లు కట్టడము. సో, ఇదంతా గూడా తీవ్రమైన ఉద్రిక్తతకు దారితీసింది. అలాగే బంకుల దగ్గర చాలా మంది కూడాను నో బోర్డ్స్ అనేవి పెట్టేశారు బంక్ ఓనర్స్ కూడాను. అయితే ఈ నో బోర్డ్స్ అని పెట్టడానికి ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్డర్స్ కూడా వాళ్ళకి లేవు. అయినప్పటికీ గూడా నిల్వలు తక్కువున్న కారణంగాను ఎక్కడ ఎగబడతారో జనాలు అని జెప్పేసి రాకుండా ఉండేందుకు నో బోర్డ్స్ అనేవి పెట్టారు. అయితే పెట్రోల్ ఒక్కటే గాదు, చాలా మందికి టైర్‌లలో గాలి గూడా లేని పరిస్థితి ఉంటే ఈ పెట్రోల్ బంక్స్ మూసేయడం వలన అక్కడ పంక్చరు లేదా టైర్‌ని ఫిల్ చేసి ఎయిర్ ఫిల్లింగ్ జేసేవి కూడా అక్కడ దొరకకపోవడంతో చాలా మంది తీవ్రమైన ఇబ్బందయితే పడ్డారు. చాలా మందికి పంక్చర్స్ అయిన వాళ్ళున్నారు, గాలి తగ్గిపోయిన వాళ్ళున్నారు. ఇలాంటి వాళ్ళందరూ గూడా పెట్రోల్ కోసం కాకపోయినా అట్‌లీస్ట్ గ్యాస్ కోసమైనా ఆహ్, టైర్‌ని ఫిల్ చేసుకుందామని వెళ్ళిన వాళ్ళకి గూడా బంకులు తెరవకపోవడం వలన, వాటిని మూసేయడం వలన వాళ్ళకి ఆ టైర్ ఫిల్ చేసుకోవడం గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి గూడా కుదరలేదు. సో, వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. అంత అవసరం లేదసలు. బంకులకి ఆర్డర్స్ లేకుండా వాళ్ళు ఎట్లాగా వాటిని ఎలాంటి ప్రభుత్వం గూడా ఆర్డర్ పెట్టకుండా ఎలా వాటిని మూసారు, నో బోర్డ్ అని ఎందుకు పెట్టారు అని జెప్పేసి. సో, ఏదో ఒక బంక్‌కి పెట్టారు. బంక్‌లో ఏదో ఇబ్బందుంది వాళ్ళకి ఫిల్ చేయడానికి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినియి అనంటే పోనీ వాళ్ళు నో బోర్డ్ పెట్టుకున్నారని అనుకుంటే ఒక బంక్ అనుకోవచ్చు. మొత్తం సిటీలో ఉన్న బంక్స్ అన్నీ గూడాను ఆల్‌మోస్ట్ 90% బంక్స్ అన్నీ గూడా నో బోర్డ్స్ అనేవి పెట్టేసినియి. సో, చాలా తీవ్రమైన ఇబ్బందినైతే ఫేస్ చేశారు జనాలందరూ గూడాను. ఒక పక్క 2 రోజుల నుంచి కూడా భారీ వర్షం గూడా పడింది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలోని. ఇట్లాంటి సిటీలు అంటే బెంగుళూరు అన్ని దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో గూడా ఈ పెట్రోల్ స్కేర్సిటీ అనేదైతే వచ్చింది. ఆ పెట్రోల్ లేదు అని చెప్పడంతోని ప్రతి చోట గూడా బెంగుళూరు, మహారాష్ట్ర, నాగ్‌పూర్ ప్రతి చోట గూడా పెట్రోల్ లేదు అని చాలా మంది బోర్డ్స్ పెట్టడంతో చాలా ఇబ్బంది పడ్డారు. సో, అట్‌లీస్ట్ పంక్చర్ చేసుకోవడానికి వెళ్ళకుండా బంక్స్ క్లోజ్ చేసినియి అనంటే అది చాలా దారుణం అనే చెప్పుకోవాలి. చాలా ఇబ్బంది పడ్డారు. చాలా మంది తోసుకుంటా వెళ్లి ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూసారు. మరి ఇలాంటి ఇబ్బందొచ్చింది. అలాగే ఈ పెట్రోల్ రేటు పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పడంతోని, పెట్రోల్ దొరకడం లేదు అని చెప్పడంతోని ఆల్‌మోస్ట్ హోటల్స్ అలాగే ర్యాపిడో లాంటి, ఓలా లాంటి ఏవైతే ట్రాన్స్‌పోర్టేషన్ సౌలభ్యం ఉన్న సంస్థలున్నాయో వీళ్ళందరూ గూడా రూ. 50 తీసుకునే దగ్గర రూ. 100 వసూలు చేయడం మొదలుపెట్టారు. ఏమైనా అంటే పెట్రోల్ రేటు పెరిగిపోయింది. పెట్రోల్ అసలు దొరకట్లేదు. బంకుల్లో పెట్రోల్ లేదు అని చెప్పడం మొదలుపెట్టారు. సో, అంటే ఏది మీకు చేతికందితే దాన్నే వినియోగించేసుకునే పనిలో ఉంటే ఇంకా సామాన్యుడు జనరల్‌గా బ్రతికే వాళ్ళు ఎట్లా బ్రతుకుతారసలు? అది మినిమమ్ కామన్ సెన్స్ అసలు. అట్లా వెంటనే మీరు ఎట్లాగ ఒక గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్డర్ లేకుండా మీరు పెంచొచ్చు అని ఏం చెప్పకుండా మీరు ఏ రకంగా పెంచేస్తారు? ఇంకా స్టాల్స్ దగ్గర చూసుకుంటే అందరూ ప్రతి హోటల్ దగ్గర ప్రతి చిన్న చిన్న రోడ్డు మీద సైకిల్ బళ్ళ మీద పెట్టుకున్న వాళ్ళు గూడా రూ. 5 టిఫిన్‌లకి, రూ. 10 టిఫిన్‌ల మీద పెంచడం చూసాం. మీకు ఇబ్బందిగా అనిపిస్తే టిఫిన్ తాలూకా మెనూని తగ్గిచ్చేసుకోండి. ఇప్పుడు 4 చట్నీలు పెట్టే దగ్గర ఒక చట్నీయే పెట్టండి. కానీ రేటు పెంచమని ఎవరు చెప్పారసలు మీకు? సో, ఈ సంక్షోభం కనిపించింది బాగాను. అన్నీ పెరుగుతున్నాయి గానీ, జీతాలు మాత్రం పెరగవు ఈ టైంలోనే. అందరూ పెంచేస్తారు. కానీ ఏ కంపెనీలో గూడా ఈ సంక్షోభం వచ్చింది గదా! మీకు పెట్రోల్ రేటు పెరిగిద్దో, లేతే టిఫిన్‌ల రేటు పెరిగిద్దో, లేకపోతే మీకు గ్రోసరీస్ రేటు పెరిగిద్దో. సో, ఇవన్నీ ఉంటాయి గాబట్టి మీకు సంక్షోభం తగ్గే వరకు ఒక్కొక్కరికి ఒక 2000, 5000 ఏదైతే ఎక్స్‌ట్రా బర్డెన్ పెరిగిందో ఆ బర్డెన్ తీరడానికి మీకు జీతాలు పెంచుతామని మాత్రం ఏ కంపెనీ చెప్పదు. అంటే ఒక సామాన్యుడు రెక్కలు డొక్కలు చించుకొని కష్టపడేవాడు మాత్రము పూర్తిగా బలైపోతాడు. ఈ ఇబ్బంది 4, 5 రోజులని దాదాపు ఒక వారం రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. చాలా తీవ్రంగా ఉంది. ఇది అందరికీ అంటే ప్రజలందరికీ గూడా ఎట్లా ఉందంటే, ఒక పక్క లాక్‌డౌన్ పెట్టేస్తారా? మళ్ళా మాస్కులు, శానిటైజర్‌లు కొని తెచ్చుకోవాలా? ఒక పక్కేమో అమెరికాలో కరోనా వచ్చింది. సో, మళ్ళా ఆ కరోనా ఇక్కడికి పాకే అవకాశం ఉందా? ఇలాంటి వ్యాధులేమైనా వస్తాయా? ఒక పక్క యుద్ధం జరుగుతుంటే అనేక మంది అక్కడి నుంచి వలసొచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వ్యాధులతోని ఎవరైనా వాళ్ళల్లో ఏదైనా వ్యాధులున్న వాళ్ళు ఒకవేళ వస్తే ఇక్కడ పరిస్థితి ఏంటి? సో, ఈ రకమైన బాధ. అన్ని రకాలుగా ఒక రకమైన టెన్షన్, ఒక పానిక్ సిట్యుయేషన్ అయితే వస్తూ ఉంది. అలాగే నిత్యావసర సరుకుల మీద గూడా మొన్నటి వరకు ఒక రేటుంటే ఇప్పుడు మళ్ళా కొత్త రేట్స్
రేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఎవరు చెప్తే మీరు రేట్స్ పెంచుతూ ఉన్నారు? ఎవరు ఆర్డర్ ఇవ్వకుండా ఎలా రేట్లు పెంచుతూ ఉన్నాయి దుకాణాలు గాని, ఏవైనా గానియండి. ప్రతి ఒక్కరు కూడా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతూ ఉన్నారు. మరి గవర్నమెంట్ దీని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. పబ్లిక్ అయితే గగ్గోలు పెడుతూ ఉన్నారు. అండ్ కొంతమంది నాయకులు గూడా పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్లి అసలు మీ ఫ్యూయల్ ట్యాంక్స్ మీరు బంక్ కిందనున్న ట్యాంక్ కెపాసిటీ ఏంటి? ఎన్ని రోజులకి మీరు స్టాక్ ఉంచుకుంటారు? మరి 2 రోజులకి సరిపడా స్టాక్ ఉంటే మీరిప్పుడు ఎందుకు బంక్‌ను మూసేశారు? అని జెప్పేసి అడగడం జరిగింది. సో, వాళ్ళు చెప్తున్నదేంటి అనంటే కుప్పలు కుప్పలుగా జనాలు వేలాది మంది వచ్చి పడిపోతూ ఉన్నారు బంక్ దగ్గర. కొట్టకపోతే ఊరుకోవడం లేదు. గొడవ జరుగుతూ ఉంది. కొంతమంది ట్యాంకులు పట్టుకొని వస్తూ ఉన్నారు. సో, ఈ రకంగా మాకు ఆల్రెడీ 2 డేస్‌కి స్టాక్ ఉన్న పెట్రోల్ ట్యాంక్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. సో, దానివల్లే మేము నో స్టాక్ బోర్డ్ పెట్టాము అని చెప్తూ ఉన్నారు. మరి అది ఆల్రెడీ ఖాళీ అయిపోయిన ట్యాంక్స్ ఫిల్ కావడానికి మళ్ళా వాళ్ళు ఆర్డర్ చేస్తే ఆ పెట్రోల్ రావడానికి ఇంకొక 2 డేస్ పడుతుంది. సో, నిన్ననేదైతే నో బోర్డ్ అని పెట్టారో గవర్నమెంట్ నుంచి ఈవెన్ ముఖ్యమంత్రి గారు గూడా దీనికి సంబంధించి కొంత క్లారిటీ ఇవ్వడంతోని ఇలాగా సెర్చ్ చేస్తున్నారు, వెళ్లి చెక్ చేస్తున్నారు అని తెలియంగానే నెక్స్ట్ డే మళ్ళా పెట్రోల్ ఉంది. మరి నో బోర్డ్ ముందు రోజు ఎట్లా ఉంది? నెక్స్ట్ డే పెట్రోల్ ఎట్లా ఉంది అసలు? అంటే మీరు రేట్లు పెంచుకోవడానికా ఇదంతా చేశారు బంక్స్ నుంచి? లేదు అంటే ఇంకొక డౌట్ కూడా చాలా మందికొస్తూ ఉంది. పెట్రోల్ పోస్తున్నప్పుడు కరెక్ట్‌గా వాళ్ళు లీటరే పోస్తున్నారా? ఆ మీటర్స్‌లో ఏమైనా చేంజింగ్స్ జరుగుతూ ఉన్నాయా? సో, ఈ డౌట్ కూడా చాలా మందికొస్తూ ఉంది. సో, తస్మాత్ జాగ్రత్త పెట్రోల్ పోయించుకునేటప్పుడు మీ దానిలో లీటర్ పెట్రోల్ పడిందా? లేదా? అనేది చెక్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అంటూ లేకపోయినప్పటికీ కూడా కాస్త అప్రమత్తంగా అయితే ఉండండి అని చెప్పేసి చాలామంది హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే బంకుల దగ్గర మనం చాలా రకాల బంకుల దగ్గర ఈ మోసాల్ని చూస్తూ ఉన్నాము. అయితే మనము నేరుగా పరీక్షించుకోలేము కాబట్టి ఒక భయం అనేది ఉండాలి. దీని మీద గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలి. ఇలా ఎక్కడైనా తేడా జరిగితే మాత్రం బంక్‌ని సీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇట్లాంటివి అంటే సామాన్యుడికి గండి కొట్టకుండా ఉండేందుకు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఇప్పుడు చేస్తున్న చిల్లర ట్రిక్స్ ఇవి ఉంటూ ఉంటాయి. ఇవి జాగ్రత్తగా గమనించుకోవాలి అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉన్నారు. సో, ఇదొకటి. అయితే ముఖ్యంగాను ఇప్పుడు ఈ టాపిక్ అంతా మనము గతంలో జరిగింది 4 రోజులు జరుగుతున్నది. సో, ఇదంతా గూడాను. ప్రస్తుతం చూసుకుంటే మాత్రము అందరూ ఎదురు చూస్తున్నది ఏంటి అనంటే మోదీ గారు ఇంకా అసలు ఎలాంటి స్టేట్‌మెంటు ఇవ్వలేదు. ఇంత యుద్ధం జరుగుతోంది. ఓడలొస్తున్నాయి అని అంటూ ఉన్నారు. ఒక పక్క పెట్రోల్, గ్యాస్ లేదు అని చెప్పేసి లోకల్‌గా ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. మరి నిజంగానే ఓడలొస్తూ ఉన్నాయా? నౌకలు చేరుకున్నాయా? మనకి పెట్రోల్, డీజిల్ ఉంటుందా? అంటే ఉంటుంది. లాక్‌డౌన్ అయితే ఉండదు అనైతే చెప్తున్నారు. అండ్ పెట్రోల్‌కైతే ఎలాంటి కొరత లేదు అంటున్నారు. ఎందుకంటే 45 రోజులకి సరిపడా అయితే నిల్వలు ఉంటాయి అని అంటున్నారు. కొంతమంది 90 డేస్ అని గూడా అంటూ ఉన్నారు. ఒకవేళ మనం 45 రోజులు వేసుకున్నా గూడాను ఇంకా మనకి కొంచెం టైం ఉంది. కొద్ది రోజులు పెట్రోల్, గ్యాస్ ఉంటుంది. అధికారికంగా గవర్నమెంట్ చెప్తే తప్ప మీరు దేన్ని నమ్మకండి. ఇన్ కేస్ అంటే కొన్ని కొన్ని మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా గాని, సోషల్ మీడియాస్ ద్వారా గాని మీకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ గూడా వెంటనే మీరు పానిక్ అవ్వద్దు. ఒక కొంత ఇన్ఫర్మేషన్‌ని ఇంకొంచెం జోడించి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి సో, మీరు పానిక్ అవ్వకుండా ఓకే. నిజంగానే ఈ స్కేర్సిటీ వస్తే మనం ఇది ఫేస్ చేయాల్సి ఉంటుందేమో అని ఒక కొంచెం జాగ్రత్తలో ఉండడానికే న్యూస్‌నైతే స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మరీ రాంగ్ న్యూస్ లాగా మీకు అనిపిస్తే మాత్రం దాన్ని మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. వెంటనే మీరు ఒకసారి ఇంకా మిగిలిన ఛానెల్స్ ఏం చెప్తూ ఉన్నాయి, నేషనల్ మీడియాస్ ఏం చెప్తూ ఉన్నాయి అనేవి కూడా మీరు కొంచెం తరచుగా చెక్ చేసుకోండి. సో, ఇప్పుడు ప్రస్తుతము కరోనా పరిస్థితి అంటే లాక్‌డౌన్ వస్తుందా నిజంగానే అని జెప్పేసి ఒక డౌట్ ఉంది అందరికీను. అయితే లాక్‌డౌన్ రానప్పటికీ కూడా రీసెంట్‌గా మనకి ప్రధాని గారు చెప్పడం జరిగింది. రాజ్యసభలో గాని లేదా లోక్‌సభ మీటింగ్స్‌లో గాని ఆయన చెప్పిన విషయం ఏంటి అనంటే ఆయన చెప్పిన దాన్ని చర్చించుకున్న అంశం ఏంటి అనంటే లాక్‌డౌన్ తరహా సమస్యలు అలాంటి సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. సో, లాక్‌డౌన్ అనంటే మనం ఎందుకు లాక్‌డౌన్ అని పేరు పెట్టాం? లాక్‌డౌన్ అనంటే పూర్తిగా లాక్స్ అంటే ప్రతి ఇంటిని గూడా అప్పుడు గ్రీన్ జోన్, రెడ్ జోన్ ఇట్లా రెడ్ జోన్, గ్రీన్ జోన్, యెల్లో జోన్ ఇట్లా జోన్స్ కింద డివైడ్ చేసి లాక్‌డౌన్ చేశారు. ఈ లాక్‌డౌన్ చేయకపోతే గుంపులు గుంపులుగా చేరుతారు టీ స్టాల్స్ దగ్గర లేకపోతే ఇంకో దగ్గర. జనరల్‌గా అందరికీ మానవ సహజంగా పెట్టుకునే మీటింగ్స్ అవి ఉంటూ ఉంటాయి. రెగ్యులర్‌గా ఎలా అయితే కలుస్తూ ఉంటారో అలా కలుస్తూ ఉంటారు. సో, ఇలా కలిసినప్పుడు వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది కాబట్టి లాక్‌డౌన్ పెట్టేసి ఇళ్ళకే పరిమితం చేశారు. వైరస్ వల్ల చాలా మంది చనిపోయారు కాబట్టి అప్పుడు రెడ్ జోన్స్, గ్రీన్ జోన్స్ పెట్టారు. బట్ ఇప్పుడేంటి ఇది లాక్‌డౌన్‌కి సంబంధం లేదసలు. అయితే ఏదైనా షట్ డౌన్ లాంటిది. ఇట్ మీన్స్ షట్ డౌన్ అంటే ఇప్పుడు మనకి షట్టర్ అంతా బిజినెస్ బావుంది. ఈరోజు మనకేమీ లేదన్నప్పుడు షట్టర్ తీసి ఉంచుతాము. లేదు ఆ రోజు మనకేదో పనుంది, లేదు స్టాక్ లేదన్నప్పుడు షట్ డౌన్ చేస్తూ ఉంటాం. ఇట్లాంటి షట్ డౌన్ భారత్‌కొచ్చే అవకాశం ఉంది. షట్ డౌన్ మీన్స్ మనం గతంలో ఏదైతే లాక్‌డౌన్ టైమ్‌లోనే ఐటీ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ లేదు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు అంటే కంప్యూటర్ వర్క్ చేస్తున్న కంప్యూటర్‌తో ఒక సిస్టమ్‌గా ఒక టెక్నికల్ వర్క్స్ చేస్తున్న వాళ్ళు తమ ల్యాప్‌టాప్స్‌తోని తమ నెట్‌ని వినియోగించి పని చేయగలిగే వాళ్ళందరూ గూడా ఇళ్ళకి పరిమితమయ్యి సొంత ఊళ్ళకెళ్ళి
వెళ్ళిపోయి సొంత ఊళ్ళ నుంచి వర్క్ చేయడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే వెసులుబాటుని కల్పించింది. ఎందుకంటే కంపెనీస్ గూడా లాస్ అవ్వకూడదు. వర్క్ అనేది రొటేషన్‌లో ఉండాలి. అలాగే ఎంప్లాయీస్‌కి గూడా ఇన్‌కమ్ అనేది ఉండాలి. సో, ఈ రెగ్యులర్ జనరేషన్ అనేది ఏదైతే ఉంటుందో, ఈ రెగ్యులర్ ప్రాసెస్ అనేది నడవాలి గాబట్టి అందరికీ గూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇచ్చారు. సో, ఇదే తరహా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇప్పుడు గూడా వచ్చే అవకాశం ఉంది. మోస్ట్‌లీ ఐటీ ఎంప్లాయీస్ అంటే మనం అనుకున్నట్లుగా టెక్నికల్‌గా వర్క్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు యాక్టర్స్ ఉంటారు, మూవీ యాక్టర్స్ ఉంటారు. లేదు మాలాంటి యాంకర్స్ లేకపోతే న్యూస్ రీడర్స్ ఉంటూ ఉంటారు. సో, వీళ్ళు ప్రెజెంట్ చేయడానికి కంపల్సరీగా ఒక స్టూడియోనో లేకపోతే ఇంకోటో ఉండాలి. బట్ అలాంటి టైంలో గూడా అప్పుడు స్టూడియో లేకపోయినా ఇంటి నుంచి గూడా కెమెరా పెట్టుకొని ఫోన్స్ త్రూ ప్రోగ్రామ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఫోన్స్ త్రూ డిస్కషన్స్ చేసాము. ఫోన్స్ త్రూ అందరిని లైన్‌లోకి తీసుకున్నాము. అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. సో, వార్తా ప్రపంచానికి మాత్రం ఖచ్చితంగా ఎక్కడున్నా గూడా వార్తను చేరవేయగలుగుతాం. బట్ నెట్‌వర్క్ త్రూ పనిచేసే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ గాని ఇట్లాంటి వాళ్ళందరూ గూడా ఇంటి దగ్గరుండి గూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. సో, ఇలాంటి వెసులుబాటుని ఇప్పుడు గూడా కల్పించే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు ఈవినింగ్ అంటే ఇప్పుడు అందరు ముఖ్యమంత్రులతో గూడా మినహా 5 ముఖ్యమంత్రులు తప్ప మిగిలిన వాళ్ళందరితో గూడా మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. వర్చువల్ మీటింగ్ తీసుకుంటారు మోదీ గారు. సో, దీనికి సంబంధించి ఈ మీటింగ్‌లో ఏం మాట్లాడతారో గతంలో గూడా మనం కోవిడ్ టైమ్‌లో చూసాము. ఇట్లాంటి వర్చువల్ మీటింగే జరిగింది. ప్రజలందరూ గూడా దాన్ని చూసారు. దాని సంక్షోభాన్ని మనం ఎలా ఎదుర్కొన్నామో మనందరికీ బాగా తెలుసు. బాగా దాన్ని మన జీవితంలో అసలు మనం మరణించే వరకు గూడా ఆ సందర్భాన్ని ఎవరు గూడా మర్చిపోలేము. సో, అలాంటి సిట్యుయేషను అంటే అంత పానిక్ అంటే హెల్త్ వైస్ మనకి ఇబ్బంది రాదు కానీ, ఫైనాన్షియల్‌గా మాత్రం మనకి ఎకనామికల్‌గా చాలా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ యుద్ధం ఇంకా కొనసాగే అవకాశం ఉంది అని అంటూ ఉన్నారు. ఇలాగే గనక కొనసాగితే ఖచ్చితంగా సంక్షోభం వచ్చే అవకాశం ఉంటుంది. మనం తినే గ్రోసరీస్ మీద, పాల మీద, ప్రతి ఉత్పత్తి మీద గూడా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఎరువులు గూడా మనకి రావడం లేదు సరిగ్గా గాబట్టి, వ్యవసాయం గూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మనకొచ్చే పంట తగ్గిపోతుంది. ఇప్పటి వరకు ఏదైతే మనం సపోజ్ మనము ఒక పెళ్లి చేస్తే 100 మందికి వండాల్సిన భోజనాన్ని 300 మందికి వండేసి చెత్త కుప్పల్లో పారబోసేసిన సందర్భాలు గూడా ఉన్నాయి. సో, చాలా వృధా చేసిన వాళ్ళు ఉంటాము. అలాగే ఒక హోటల్‌కెళ్తే ఒక ఫుడ్ ఆర్డర్ చేస్తే కొంచెం తింటాం, మిగిలిందంతా త్రో ఔట్ చేస్తాము. ఏదైనా ఆర్డర్స్ పెట్టుకొని తిని చాలా ఇన్ని రోజులు గూడా ఒక లగ్జూరియస్ లైఫ్‌నంటూ మెయింటైన్ చేశారు. ఆ సంక్షోభాన్ని కోవిడ్‌లో చూసారు. చాలా జాగ్రత్తగా ఉన్నారు అందరూ గూడాను. సరుకులు తెచ్చుకొని చాలా పొదుపుగా వాడారు ప్రతి ఒక్కళ్ళు గూడాను. అలాంటి పొదుపే ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పాటించాలి. తన, పెర మీరు కోటీశ్వరులా, బిచ్చగాళ్ళా, లేకపోతే సామాన్యులా, మధ్య తరగతి వాళ్ళా ఇలాంటిది ఏమీ లేదండి ఇప్పుడు. ప్రతి ఒక్కళ్ళు గూడా స్టాక్‌ని జాగ్రత్తగా ఒక 2 నెలలకి సరిపడా అన్నింటిని జాగ్రత్త పెట్టుకోండి. సో, అలా అని మళ్ళా స్టోర్స్ మీద పడి 2 నెలలకు సరిపడా అంటే స్టాక్ మొత్తం ఖాళీ చేసి అట్లా చేయొద్దు. ఏదైనా ఉంటే ఇప్పుడు మీరు ఒక రైస్ బ్యాగ్‌ని ఒక నెలకి ఒక 2 నెలలకు వాడతాము అని అనుకుంటే, అదే రైస్‌ని మనము కొంచెం తిని నైట్ ఉండిపోతే మార్నింగ్ పాడేస్తూ ఉంటాము. అట్లా గాకుండా కరెక్ట్‌గా మెజర్ చేసి తిన్నంత పెట్టుకోండి. మళ్ళా కావాలంటే మళ్ళా కొంచెం కుక్ చేసుకోండి. సో, ఇలాగనమాట. ప్రతి ఒక్కటి గూడా త్రో ఔట్ చేసేసి పాడేసి వృధాగా చెత్త కుప్పల్లోకి పోయేటట్టుగా చేయకుండాను అన్నింటిని జాగ్రత్తగా వాడుకోండి. అండ్ ఇంకొక విషయం మోరోవర్ ఇప్పుడు సమ్మర్ మనకి ఇప్పుడు పవర్ కన్జంప్షన్ చాలా ఎక్కువుంటుంది మనకి. అండ్ పవర్ అంటే మనకి నీటి సరఫరా గూడా ఉండాలి. సో, నీరు ఇప్పుడు మనకి డ్యామ్స్‌లో నీరెలా వర్షాలు ఏ రకంగా పడతాయి, డ్యాములు ఫిల్ అవుతాయా లేదా? సో, ఈ టెన్షన్ గూడా ఉంటుంది గవర్నమెంట్స్‌కి. అండ్ పవర్ మనకి జనరేట్ అవ్వాలి అనంటే మనం ఇష్టానుసారంగా పవర్‌ని ఇంట్లోని ఏసీలు, కూలర్లు అన్నీ అసలు మనం వాడకపోయినా గూడా ఫ్యాన్ ఏసి ఉంచేస్తూ ఉంటాము. ఏసీలు వదిలేస్తూ ఉంటాము. చాలా మంది ఇళ్లల్లో చూస్తూ ఉంటాము. ఈవెన్ అప్పుడప్పుడు మేము గూడా మర్చిపోయేవాళ్ళం. సో, ఎవరు ఇందులో స్పెషల్ కాదు. సో, అలా ఏమైనా మర్చిపోయి వదిలేసి పవరే గదా! కట్టేద్దాంలే బిల్ అని అట్లా గాకుండా, ఇప్పుడు మాత్రం అందరూ ఐక్యతతో ఉండి ఎక్కడికక్కడ లైట్స్, ఏసీలు ఆఫ్ చేసుకోండి. అవసరమైనంత మేరకే వాడండి. ఎందుకంటే పవర్ కన్జంప్షన్ గూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంటు. బిల్లులు గూడా ఒకవేళ ఏమైనా రేట్స్ పెరిగే అవకాశం ఉండొచ్చు. కరెంట్ చార్జెస్. లేదు అని అనుకుంటే సంతోషం. గవర్నమెంట్ మనకేమైనా వెసులుబాటు ఇస్తే సంతోషమే. బట్ మనం చేయాల్సిన సపోర్ట్ మాత్రం అదే. అందరం ఒక్క తాటి మీదుండి మనకున్న గ్రోసరీస్‌ని జాగ్రత్తగా వాడుకోవడము. అండ్ పెట్రోలు, డీజిల్ ఇట్లాంటి ఫుల్ ట్యాంక్స్ చేయించుకొని ఉంది గదా! పెట్రోల్ ఏముందిలే మళ్ళా కొట్టించుకోవచ్చు. ఇంకో ఫుల్ ట్యాంక్ చేయించేద్దాం సైలెంట్‌గా ఎళ్లి అని అట్లా గాకుండా, మీకు ఎక్కడి వరకు ట్రాన్స్‌పోర్ట్ అవసరమో అనేది అక్కడి వరకే వెళ్లి మళ్ళా జాగ్రత్తగా వచ్చే ప్రయత్నం చేయండి. అలాగే ఇప్పుడు అందరూ ఇండక్షన్ స్టవ్స్ అవి తీసుకుంటూ ఉన్నారు. సో, పవర్ వల్ల గూడా ఇష్యూస్ వస్తాయి కాబట్టి, మనం వండే పద్ధతిలోని, తినే పద్ధతిలోని చిన్న చిన్న మార్పులు చేసుకోండి. ఆహ్, ఎంత అవసరమో మనం అంత తిని త్రో ఔట్ చేయడం మాత్రం అంటే దాన్ని పాడేసే అంత మాత్రం వృధా మాత్రం చెయ్యొద్దు ఏదీను. అండ్ అందరూ కూడా లిక్విడ్ క్యాష్ ఉంచుకోండి అని రోజు పదే పదే మనం చెప్తూ ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ యుద్ధంలోన దెబ్బ కొట్టే అంశాల్లో మనం ఇంకోటి కూడా చర్చించుకున్నాము. అండర్ వాటర్ కిందనున్న కేబుల్స్‌ని కూడా కట్ చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇరాన్‌లో ఉన్న విద్యుత్ కేంద్రాల మీద దాడి చేసే అవకాశం ఉంది. సో, ఇవన్నీ మనం వింటూ ఉన్నాము. కాబట్టి
ప్రతి ఒక్కరు గూడా ఒకవేళ నెట్వర్క్ ఇష్యూ వస్తే మాత్రం ప్రపంచం మొత్తం ఒక్కసారి స్తంభించిపోతుంది. సో, అప్పుడు మనకి ఏటీఎమ్స్ పనిజేయవు, నెట్వర్క్స్ పనిజేయవు. ఇలాంటి అత్యవసర పరిస్థితులు గూడా వస్తాయి గాబట్టి కొంత లిక్విడ్ క్యాష్‌ని డ్రా చేసుకొని పెట్టుకోండి. డ్రా చేయంగానే మళ్ళా వెళ్లి మీరు సాయంత్రం నుంచే వాడేయడం మొదలుపెట్టకండి. కొంత డ్రా చేసి ఉంచుకొని ఎమర్జెన్సీ పర్పస్ మీరు వాడుకోవడానికి ఆ క్యాష్‌ని అట్లాగా పెట్టి ఉంచుకోండి. సో, ఇవన్నీ గూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. అండ్ ఈరోజు మోడీ గారు మీటింగ్ ఏదైతే ఉందో, ఆ మీటింగ్‌లో చర్చించే అంశాలన్నీ గూడా ఇవే ఉంటాయి అని జెప్పేసి అంటూ ఉన్నారు. అంటే లైక్ ఒక మినీ లాక్‌డౌన్, ఒక మినీ షట్‌డౌన్ లాంటిదైతే ఉండొచ్చు మేబీ. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇచ్చేస్తే పెట్రోల్ ఖర్చనేది తగ్గిపోతుంది. ఈ ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఉండదు. సొంతూళ్ళకి వెళితే బెటరు. మాక్సిమం ఇలాంటి వాళ్ళందరినీ గూడా సొంతూళ్ళకి పంపించే ప్రయత్నం చేయండి. వాళ్ళని ఇంటి దగ్గరే ఉండి సొంతూళ్ళకెళ్ళి వర్క్ చేసుకోమనండి. ఆ రెంట్స్ తగ్గుతాయి, కన్జంప్షన్స్ అనేవి తగ్గుతాయి, స్కేర్సిటీ అనేది ఉండదు. స్కేర్సిటీని మనం కంట్రోల్ చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్‌లో చర్చించే అంశాలు ఉండొచ్చు అని జెప్పేసి అంటున్నారు. అంటే యుద్ధ ప్రభావము, ఇంధన భద్రత, అలాగే టీమిండియా కేంద్ర రాష్ట్ర కేంద్రము అలాగే రాష్ట్రాలు కలిసికట్టుగా సంక్షోభాన్ని ఎదుర్కోవాలి అని చెప్పి పిలుపునిచ్చే అవకాశం ఉంది. అలాగే ముందస్తు ప్రణాళికల మీద చర్చలు చేసే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అంటే ఈ పరిస్థితిని మరింత తీవ్రమైతే ఒకవేళ చేపట్టాల్సిన చర్యలు ఏమున్నాయి? సో, వీటన్నింటి గురించి గూడా ఏ ఏ రాష్ట్రాల్లోని ఎంతెంత నిల్వలున్నాయి? గ్యాస్ ఎంతుంది? పెట్రోల్ ట్యాంక్స్‌లో ప్రతి పెట్రోల్ ట్యాంక్స్‌లో గూడా ఎంతెంత పెట్రోల్ నిల్వలున్నాయి? ఆర్డర్ చేసుకుంటే పెట్రోల్ మళ్ళా ఎప్పుడుకొస్తుంది? ఒకవేళ ఆ నిల్వలు మనం 40 రోజులకో, 45 మన షిప్స్ వచ్చేస్తే ఎన్ని రోజులు మనం సర్వైవ్ అవ్వగలుగుతాము? సో, ఇవన్నీ గూడా ఈరోజు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులకు గూడా కొన్ని ఆర్డర్స్ అనేవి ఇప్పుడు పాస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీరు ఇష్టానుసారంగా ఈ టైంని గూడా క్యాష్ చేసుకుందాము అని ఆలోచించే కొన్ని కక్కుర్తి మనుషులు చాలామంది ఉన్నారు. వ్యాపారస్తుల్లో గూడా ప్రతి రూపాయి సంపాదించుకుందాం అనుకునే వాళ్ళు. ఆ కక్కుర్తి బుద్ధిని ఈ కొద్ది రోజులు దయచేసి దేశం కోసము మనందరమీ గూడా కలిసికట్టుగా ఉండడం కోసము ఈ టైంలో కక్కుర్తిని వదిలేస్తే చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. మనం గూడా కొంత గవర్నమెంట్‌కి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం గూడా సపోర్ట్‌గా ఉండాలి. అందరం ఒక తాటి మీదకి రావాలి అనేది ఇప్పుడు ఈ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ఆహ్ సో, అది ప్రతి ఒక్కరు గూడా సపోర్ట్ చేయండి. లాక్‌డౌన్ అయితే ఉండద్దు అని అనుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ హెల్త్ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. కావాల్సిన మెడిసిన్స్ ఎట్లాగో ఒక 2, 3 సంవత్సరాల ఎక్స్‌పైరీ డేట్స్ ఉంటాయి కాబట్టి జనరల్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గూడా కొంచెం తెచ్చిపెట్టుకునే అవకాశం చూసుకొని తెచ్చిపెట్టుకోండి ప్రతి ఒక్కటి గూడాను. సో, ఈరోజు మీటింగ్ అయితేనే తప్ప మనకి అక్కడ ఏం పాస్ చేశారు? ఏమేమి అక్కడ డిస్కస్ చేశారు? ప్రధాన అంశాలు ఏమున్నాయి దీనిలోని? ఆహ్, ఇప్పుడున్న మొత్తం సొసైటీకి ఇప్పుడున్న మొత్తం జనాభా అందరికి ప్రజలందరికీ గూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ రాబోతూ ఉన్నాయి? ఏ ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి? అనేదైతే మాత్రం క్లియర్ కట్‌గా మీకు ఈవినింగ్ వచ్చే అవకాశం ఉంది. రేపటి నుంచి గూడా మనము ఈ ముందు ఏదైతే ఒక సిస్టమేటిక్‌గా వెళ్దాము అని అనుకున్నామో, అందరం ఒక తాటి మీద ఒక సిస్టమేటిక్‌గా ఎళ్ళామంటే మాత్రము యుద్ధం ఎట్లా గడిచినా గూడా మనం కొన్నాళ్ళు సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, యుద్ధం ఆగిపోతుందని మాత్రం ఎవరు గూడా బ్లైండ్‌గా పెట్టుకోవద్దు. అసల బ్లంట్ ఆలోచన అనేదే వద్దు. యుద్ధం ఆగిపోతుందని ఏ నిపుణులు గూడా చెప్పట్లేదు. ఎవరు గూడా అసలు ఏ సర్వేలో గూడా ఏ అనాలిసిస్ గూడాను యుద్ధం ఆగిపోద్దని చెప్పలేకపోతున్నారు. ప్రిడిక్షన్ అస్సలు చేయలేకపోతూ ఉన్నారు. సో, ఒక రకమైన భయం ఉన్నప్పటికీ కూడా భద్రతగా, జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. సో, అందరికీ అవగాహన ఉంది. ప్రతి ఒక్కరు పేపర్స్, మ్యాగజైన్స్, న్యూస్ అంతా ఫాలో అవుతూ ఉన్నారు. బట్ ఇంకొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ మీ అందరిని కూడా కొంచెం ప్రిపేర్ చేయడం కోసం కూడా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. సో, ఇది మొత్తానికి ఇప్పటికున్న అప్డేట్ అయితే ఇదే. మీటింగ్ అనంతరం మనకి ఎలాంటి డీటెయిల్స్ వస్తాయో చూద్దాం. చూసిన తర్వాత మీకు మరింత అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం.